హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. అలాగే బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీలో కేక్స్ అంటే ఎంతమందికి ఇష్టం? ఎవరికి ఇష్టం ఉండకుండా ఉండదండి. సో అలాంటి కేక్స్ మనం బర్త్డేకి, మన అకేషన్స్కి తగ్గట్టుగా మనం డెకరేట్ చేయించుకుంటూ ఉంటాం కదా. సో అలాంటి కేక్స్ అనేది టేస్ట్ ఎలా వస్తుంది, దానికి యూస్ చేస్తే ఐసింగ్లోని ఫ్లేవర్స్ వల్ల మనకి టేస్ట్ అనేది వస్తుంది. సో అలాంటి కేక్ డెకరేషన్ అనేది మీలో ఎంతమందికి తెలుసు? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే డెకరేషన్ పెద్దగా తెలియదండి. బట్ ఇక్కడ మాకు లూలు అనే హైపర్ మార్కెట్ షాపింగ్ మాల్ ఉంది. సో అందులో లాస్ట్ వీక్ ఇలా ఐసింగ్ కాంపిటీషన్ పెట్టారు. చూస్తున్నారు కదా, ఇక్కడ లూలు ఇండియా ఉత్సవ్ అని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఎవ్రీ వీక్ వన్ కాంటెస్ట్ పెడుతున్నారట. నాకు కూడా తెలియలేదండి. నేను సడన్గా వెళ్ళాను. ఆ రోజు ఐసింగ్ కాంపిటీషన్ అనేది జరుగుతుందని తెలిసి నాకు ఇంట్రెస్ట్గా అనిపించింది. సో చూద్దాం అనుకున్నాను. ఎందుకంటే నాకైతే ఐసింగ్ కేక్ డెకరేషన్ గురించి నాకు పెద్దగా తెలియదండి. మనం బయట షాప్కి వెళ్ళాము అంటే కేక్ కలర్ఫుల్గా ఉంది, మంచి డెకరేషన్ ఉంది అనుకుంటే వెంటనే కొనేసుకుంటాము. బట్ దానికి వాళ్ళు ఎంత టైం పడుతుంది, వాళ్ళు ఎంత కష్టపడతారు, ఎలాంటి కలర్స్ యూజ్ చేస్తారు, ఎలాంటి టూల్స్ అనేది యూజ్ చేస్తారు డెకరేషన్ కోసం అనేది నాకైతే పెద్దగా తెలీదు. సో చూద్దాం అనుకున్నాను. చాలా బాగా చేశారండి. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి కేక్ డెకరేషన్ గురించి తెలుసు నాకు కామెంట్లో చెప్పండి. వీళ్ళకి కావాల్సిన కేక్ కానీ నెక్స్ట్ వచ్చేసి దానికి కావాల్సిన ఐసింగ్ క్రీమ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేశారండి, కంటెస్ట్ పెడుతున్న వాళ్ళే. బట్ దానికి కావాల్సిన కలర్ కాంబినేషన్స్ కానీ, కలర్స్ కానీ, యూజ్ చేసుకునే థింగ్స్ కానీ, డెకరేషన్ థింగ్స్ అన్నీ కూడా ఎవరికి వాళ్ళే తెచ్చుకున్నారు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన థింగ్స్ యూజ్ చేసి వాళ్ళకి అలవాటు ఉండకపోవచ్చు కదా. ఎవరి ఇళ్ళలో యూజ్ చేసే థింగ్స్ అనేవి వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటాయి కదా. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన స్పూన్స్ కానీ అలాంటివన్నీ యూజ్ చేస్తూ ఉన్నారు. ఈవిడ అందరికన్నా డిఫరెంట్గా ఏంటి కట్ చేసి కొంచెం హైట్గా చేశారు కేక్ని. ఏం చేస్తున్నారా అని జూమ్ చేసి చూశానండి. కొంచెం దూరంగానే ఆపేశారండి అందరినీ. ఎందుకంటే ఈ ఐసింగ్ అనేది చాలా సెన్సిటివ్ వర్క్ కదా. పిల్లలు అందరూ ఎవరైనా వెళ్ళి డిస్టర్బ్ చేస్తే పాడవచ్చు, ఆ టేబుల్ ఏమైనా మూవ్ అయితే డిస్టర్బ్ అవుతారు కదా. సో అందుకని కొంచెం డిస్టెన్స్గానే అందరినీ చూడమన్నారు. కొందరు ఏంటంటే చాలా అలవాటు ఉంటుంది కదా, చాలా ఫాస్ట్గా చేసేస్తున్నారండి. మనకి ఇంట్లో అలవాటైన కుకింగ్ ఎంత ఫాస్ట్గా చేసుకుంటామో అంత ఈజీగా కేక్ డెకరేషన్ చేసేస్తున్నారు. ఇది చేయడం కూడా ఇది ఇప్పుడు వాళ్ళకి వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే కంగారుగా చేస్తుంటే చాలా ఐసింగ్ అనేది వేస్ట్ అయిపోయిందండి. ఒక ఆమెకి అలాగే కంగారు పడుతూ చేస్తుంటేను కవర్ వాళ్ళు ఫిల్ చేసుకుంటారు కదా క్రీమ్ని, అదంతా డ్యామేజ్ అయ్యి మొత్తం పైన ఒలిగిపోయింది. చాలా కష్టం అనిపించింది. ఇంత కష్టపడుతున్నారా అనిపించింది. వీళ్ళకి 45 మినిట్స్ టైం ఇచ్చారు. బట్ ఇంకా ఒక 15 మినిట్స్ మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశారు. టోటల్గా 1 అవర్. అప్పుడు అనిపించింది మనం కేక్ కొనుక్కొని ఒక 1 అవర్లో కట్ చేసి ఫుల్గా అయిపోయించేస్తాం తినడానికైతే. వీళ్ళకి డెకరేషన్ కోసమే ఇంత టైం పట్టిందా అనిపించింది. ఇది షార్జా అల్నహదా లూలు అండి. ఇది ఫస్ట్ ఫ్లోరు. వెనక చూస్తున్నారు కదా, మలబార్ జ్యువెలరీ షాప్ ఉంది. సో అక్కడి నుంచి అలా జ్యువెలరీ కూడా చూస్తూ వీళ్ళ కేక్ డెకరేషన్ అనేది ఎలా చేస్తున్నారు అనేది వీడియో తీస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక ఇక్కడ షార్జాలో, దుబాయ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ఈ 3 డేస్ కూడా వీకెండ్ మళ్ళీ కాంటెస్ట్ ఉన్నాయండి. 29th, 30, 31 కూడా ఉన్నాయండి. కాకపోతే కిడ్స్కి ఉందండి. పిజ్జా టాపింగ్ అనేది కిడ్స్కి ఉంది. తర్వాత ఓకే, నేను మర్చిపోయాను. నేను బోర్డ్ అనేది మళ్ళీ పెడతాను ఒకసారి డేట్స్. ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు ఒకసారి అక్కడ వెళ్ళి వాళ్ళని కన్సల్ట్ చేయొచ్చు.
ఈ కేక్ చూస్తున్నారా, మనకి ఫ్లాగ్ కలర్లో డిజైన్ చేశారు ఆవిడ. ఎందుకంటే రిపబ్లిక్ డే కదా, సో అప్పుడు అయ్యింది ఇది కాంటెస్ట్ అనేది. ఈవిడ నెంబర్ 3 కాంటెస్టెంట్ అండి. తను చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా చేసేసింది. అందరికన్నా ఫస్ట్ ఆవిడ చేసేసి రెడీగా నించున్నారు. బాగా అలవాటు ఉంటే ఈజీగా ఫాస్ట్గా చేసేస్తారేమో కదా. భలే క్యూట్గా ఉంది కదండి. ఈ సెంటర్లో చిన్న డాల్ పెట్టి చేశారు. ఆ డాల్కి కూడా డ్రెస్ అంతా కూడా క్రీమ్తోనే రెడీ చేశారు. వాళ్ళు ఆ డెకరేషన్ చేస్తుంటే ఆ ఒక్క చెయ్యి బ్యాలెన్స్ పైన చేస్తున్నారు కదండి, వాళ్ళకి చాలా షివరింగ్ వచ్చింది కొంతమందికి అయితే చూస్తున్నాను. కాంపిటీషన్ అయితే అయిపోయిందండి. 8 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు కదా. ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది తీశారండి. వాళ్ళకి గిఫ్ట్స్తో పాటు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. బట్ మిగిలిన 5 మెంబర్స్కి కూడా కాన్సలేషన్ ప్రైజెస్ అనేవి ఉన్నాయి. సో వీళ్ళంతా ఏంటంటే అక్కడ మేనేజ్మెంట్ అండి. ఒకరు డిపార్ట్మెంట్ సెక్షన్, ఒకరేమో ఎలక్ట్రానిక్ సెక్షన్ అని ఉంటారు కదా, అలాగా వీళ్ళతో గిఫ్ట్స్ ఇప్పించారు. ఫ్లాగ్ కలర్లో ఒక డాల్ పెట్టి చేశారు కదండి, కొంచెం హైట్గా కేక్ చేశారు అన్నాను. ఆమెకి 3rd ప్రైజ్ వచ్చిందండి. కంటెస్టెంట్ నెంబర్ కూడా 3rd ఈవిడ. ఇక్కడ సెకండ్ విన్నర్ అండి. మన ఫస్ట్ విన్నర్ వచ్చేసి ఫస్ట్ కంటెస్టెంట్ అనండి. కేక్ చాలా బాగా చేసింది ఈవిడ. ఏంటంటే వాళ్ళ వర్క్ని బట్టి చూసి ఇచ్చారు ప్రైజెస్ అనేవి. చాలా హార్డ్ వర్క్ చేసింది ఈవిడ. ఈ కేక్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇదేనండి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న కేక్ ఇదే. 3rd ప్రైజ్ వచ్చిన కేక్ ఇది. ఫ్రెండ్స్, ఈ కేక్కి 2nd ప్రైజ్ వచ్చింది. పిజ్జా టాపింగ్ కాంటెస్ట్ ఉందండి. 8 to 12 ఇయర్స్ అంట. సో ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.